ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన తరపున నాగబాబు, టీడీపీ తరపున బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ, బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీలుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. విపక్షం నుంచి పోటీ లేనందున ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూటమి తరపున 5 నామినేషన్లు పడ్డాయి. 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 5 నామినేషన్లు పట్టడంతో ఏకగ్రీవంగా ఎన్నికవటం లాంఛనంగా మనకు కనిపిస్తుంది. స్క్రూటినీ అయిన తర్వాత ఏదైతే 20వ తారీఖున ఎన్నికైతే పెట్టుకున్నారో ఆ తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వీరికి అందరికి కూడా ధృవీకరణ పత్రాలు ఇస్తారు. ఎందుకంటే పాత వారికి ఈ నెల 29 వరకు కాల పరిమితి ఉంది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా నెక్స్ట్ జరిగే సెషన్స్ లో ప్రమాణ స్వీకారాలు చేసి హాజరవుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు కూడా ఈరోజు అనూహ్యంగా హైకమాండ్ ఆయన అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆయన కూడా నామినేషన్ వేశారు 2 గంటల సమయంలో. ఏదైతే టీడీపీ, అదేవిధంగా బీజేపీ, జనసేన శ్రేణులు, ఏదైతే ఎమ్మెల్యేలు, మంత్రులంతా కలిపి దగ్గరుండి వీరందరూ నామినేషన్ కార్యక్రమాల్లో చూడటం జరిగింది. నారా లోకేష్ అయితే టీడీపీ అభ్యర్థులందరినీ దగ్గరుండి తీసుకొచ్చి ఆయన నామినేషన్ దాఖలు చేయించారు. కొంచెం ఆలస్యం కావడం వల్ల సోము వీర్రాజు నామినేషన్ కార్యక్రమాన్ని నారా లోకేష్ కదిరి బయలుదేరి వెళ్లారు. నేపథ్యంలో కూటమి అంతా కలిసి ఏదైతే సోము వీర్రాజు నామినేషన్ వేయించారు, అదేవిధంగా దగ్గుబాటి పురంధేశ్వర్ కూడా అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఏదైతే సోము వీర్రాజును అభినందించారు. వీరంతా కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా పురంధేశ్వరి, సోము వీర్రాజు వీరంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అదేవిధంగా సోము వీర్రాజును అభినందించారు. వీరు మాట్లాడుతూ ఏదైతే కూటమి అభివృద్ధికి పనిచేస్తానో, అదేవిధంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఇతోధిక సహాయం చేస్తుంది, నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను కేంద్రం నుంచి నిధులు లేటాన్ని కూడా సోము వీర్రాజు చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన సభ్యులు కూడా ఏదైతే అభ్యర్థులంతా కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి టీడీపీ పెద్దపీట వేస్తుంది అని చెప్పి వీరంతా చెప్పడం జరిగింది. సో ఏదైతే కావలి గ్రీష్మ అయితే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి కొంతమందిపై మండిపడటం జరిగింది. వైసీపీ శ్రేణులు ఈ విధంగా చేస్తే కనుక నెక్స్ట్ 11 సీట్లు కూడా రావని తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. బీద రవిచంద్ర కూడా బలుగు బలహీన వర్గాలకి మొదటి నుంచి టీడీపీ పెద్దపీట వేస్తుంది. కేవలం 3 స్థానాలు ఉన్నప్పటికీ కూడా 2 బీసీలకే, 1 ఎస్సీకి ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కిందని అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, యనమల రామకృష్ణుడు కావచ్చు, దేవినేని ఉమా వీరంతా కూడా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు. బలహీన వర్గాలకి మొదటి నుంచి కూడా అండగా ఉండే టీడీపీ మరోసారి తన బలహీన వర్గాల పక్షపాతాన్ని నిరూపించిందని కూడా టీడీపీ సీనియర్ నేతలంతా కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో కోలాహలంగా నామినేషన్ల కార్యక్రమం అయితే జరిగింది. రవిచంద్, ఉపసంహరణ గడువు ఏ రోజుంది? అంటే 11వ తేదీన ఉపసంహరణ గడువు ఉంది. రేపు సాయంత్రం లోపుగా ఉపసంహరణ గడువు ఉన్నప్పటికీ కూడా 5 అభ్యర్థులు, ఎందుకంటే 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి, 5 మాత్రమే నామినేషన్లు వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 5 కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎక్కడా కూడా 6వ నామినేషన్ వేయలేదు. 5 కూడా నామినేషన్లు అయితే కూటమి తరపున అందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా నామినేషన్లు వేశారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అఫిడవిట్లు కావచ్చు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి న్యాయ నిపుణుల సలహాతోనే వీరంతా కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. 20వ తారీఖున టెక్నికల్ గా పోలింగ్ అని పెట్టారు. ఆ రోజు ఎన్నికని చెప్పారు. ఆ తర్వాత గెలిచినట్టు ధృవీకరణ పత్రాలు కూడా వీరికి అందజేస్తారు. ఏదైతే ఆ తర్వాత 29వ తారీఖు తర్వాత వీరిని చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ జరిగే సెషన్స్ లో వీరంతా కూడా శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్. విపక్షం నుంచి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవం లాంఛనంగా కనిపిస్తుంది. ఏపీలోనూ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి నెలకొంది. కూటమి తరపున నామినేషన్ వేశారు 5 నేతలు. టీడీపీ తరపున బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు జనసేన తరపున ఇప్పటికే నామినేషన్ నాగబాబు వేయడం జరిగింది. బీజేపీ తరపున ఎమ్మెల్సీగా సోము వీర్రాజు నామినేషన్ వేశారు.